శ్రీ పరమాత్మనే నమః. అర్జున విషాద యోగం 7, 8, 9 శ్లోకాలు ఈరోజు నేర్చుకుందాము. నిన్న మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చెప్పు. దుర్యోధనుడు ద్రోణాచార్యులకి ఏం చెప్పారంటే పాండవుల సైన్యంలో ఎవరెవరు గొప్ప వీరులు ఉన్నారో చెప్పారు. వెరీ గుడ్. అదేవిధంగా ఈరోజు 7, 8, 9 శ్లోకాలు ఏం చెప్తాయంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి కౌరవుల పక్షాన ఉన్న గొప్ప గొప్ప వీరులు ఎవరన్నది మనకు ఈ యొక్క శ్లోకాలలో తెలియపరుస్తున్నారు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజార్తం తాన్ బ్రవీమితే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అంటే ఏంటి అంటే ఓ బ్రాహ్మణోత్తమ ద్విజోత్తమ అన్నారు కదా శ్లోకంలో. అంటే ఏమిటి? బ్రాహ్మణులలో ఉత్తమమైన వారు ఎవరిని అంటున్నాడంటే ద్రోణాచార్యుల వారిని దుర్యోధనుడు సంబోధిస్తున్నాడనమాట. ఏమని చెప్తున్నారు అనగా మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినండి. పాండవుల పక్షాన ఉన్న గొప్ప వీరుల గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మన వైపు ఉన్న వాళ్ళను కూడా మనం ఒకసారి తెలుసుకుందాము అంటూ వీరు కూడా మన వైపు మన పక్షాన పోరాడే వారు కూడా ఎంతో గొప్ప వీరులు, అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి నేను ఒకసారి తెలుపుతాను అంటూ ఎవరెవరి పేర్లు చెప్పారంటే ద్రోణాచార్యుల వారి పేరును, భీష్ముడును, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు అని వీరందరినీ పేర్కొని, అయ్యా వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే, మన వైపు మన కోసం పోరాడేవారు కూడా చాలా గొప్ప గొప్ప యోధులు అంటూ దుర్యోధను వారు ద్రోణాచార్యుల వారికి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే ఇలా చాలామంది వీర యోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దుర్యోధనుడు? గుడ్ క్వశ్చన్. ఇవన్నీ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి ఇలా చెప్పుకుంటూ స్వయంగా ఆయన తనను తాను మోటివేట్ చేసుకోవడానికి చెప్తున్నాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే పాండవుల సైన్యంలో చూస్తే అర్జునుడు, పాండవులు, నిన్న చెప్పుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప యోధులు ఉండగానే దుర్యోధనుడికే అనిపించిందనమాట ఏంటంటే మరి మన వైపు ఎంతవరకు ఉన్నారు అని అనుకోవడానికి, ఆయన ధైర్యంగా నిలబడడానికి ద్రోణాచార్యుల వారితో ఇలా అందరి గురించి మాట్లాడుకుంటూ తనను తాను ఉత్సాహాన్ని పెంపొందించుకోవడానికి చెప్పారన్నమాట. ఓకేనా? రేపటి శ్లోకాలలో విషయాలు మరిన్ని తెలుసుకుందాము. ఓకే, జై శ్రీమన్నారాయణ.